ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని మనం వింటుంటాం. దానికి ఒక సామెత కూడా పోల్చి చెప్తారు. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు, సంస్కారం అంటూ వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన ఒక పెద్ద మనిషిని, అయ్యా హిందుత్వం గురించి చెప్పండి, మన పురాణాలు శాస్త్రాల గురించి చెప్పండి, ఇవాళ జంజీ పిల్లలకి సమాజానికి అవి ఎంతో అవసరమని ఒక గౌరవ స్థానాన్ని మనమిస్తే, ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో మరి ఆయన ప్రవచనాల్లో మధ్యాహ్న భోజన పథకం వచ్చేసిందండి. ఎందుకు వచ్చిందో తెలియదు. మధ్యాహ్న భోజనం అసలు అవసరమే లేదు. గుడ్డెందుకు, యూనిఫామ్ ఎందుకు, అసలు ఆ పేద పిల్లలకి చదివే ఎందుకని మాట్లాడుతుంటే మీ జ్ఞానం ఏమైపోయిందో మాకే అర్థం కావట్లేదు. అయ్యా గరికపాటి గారు, ఒక పక్క పార్లమెంట్లో రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలు మీకు కనిపించలేదు. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్నికల తర్వాత అమలు పరుస్తున్నారో లేదో మీకు అవసరం లేదు. గెలిచిన తర్వాత అదే రాజకీయ నాయకులు వాళ్ళ వెహికల్, పెట్రోలు, ఇంటి రెంట్లు, డ్రైవర్లు, రీఛార్జీలు అన్నీ గవర్నమెంట్ సొమ్ముతో తినచ్చు. అన్నీ ఉన్ని వాళ్ళు కూడా గవర్నమెంట్ సొమ్ము అనుభవించవచ్చు. కానీ ఏమీ లేని పేద విద్యార్థులు ఒక పూట భోజనం మీకు అనవసరం అనిపించింది. రాజకీయ నాయకుల గురించి ఎందుకు మాట్లాడరు మీరు? బ్యాంకులకి కోట్లు కోట్లు డబ్బులు ఎగ్గొట్టేసి వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మన ముందే తిరుగుతున్నారు కదా. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ గురించి మాట్లాడితే మీ మీద కేసులు పెట్టేస్తారని భయం. మీకు రావాల్సిన అవార్డులు, రివార్డులు ఇవ్వరేమో మరి పాపం. అదే పేద విద్యార్థుల గురించి మాట్లాడితే ఎవరేం పట్టించుకుంటారులే అనుకున్నారేమో. మీరు చాలా తప్పుగా ఆలోచించారు. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్. జగన్ గారు ఉన్నారు ఇక్కడ. జగన్ గారి చుట్టూ పురాణాల్లో చెప్తుంటారే దేవగణాలని, మాలాంటి దేవగణాలు చాలానే ఉన్నాయి. ఇంకొకసారి పేద ప్రజల గురించి, పేద విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడితే ఈ దేవగణాలన్నీ మీరు మర్చిపోయిన పురాణాలు, శాస్త్రాలు గుర్తు చేస్తాయి. అదే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, అది మర్చిపోయినట్టున్నారు కదా మీరు. అభం శుభం తెలియని పేద విద్యార్థులా మీకు టార్గెట్ అయ్యారు. ఎటెళ్తుందండి సమాజం? గరికపాటి గారు, మీకు ఇచ్చిన పని మాత్రం చేయండి. ఏంటి? ప్రవచనాలు మాత్రం చెప్పండి చాలు.